హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. హై ప్రోటీన్స్ ఉండే చనా చాట్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎప్పుడన్నా ఈజీగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చాట్ని ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా శనగల్ని 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానిన శనగల్ని కుక్కర్లోకి వేసుకొని ఎన్ని శనగలు తీసుకున్నామో అంతకు డబల్గా వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ని బట్టి మనకి శనగలు అనేది ఉడుకుతుంటాయి. ఇక్కడైతే నేను 2 విజిల్ వరకు ఉంచేసుకున్నాను. ఆ తర్వాతకి ఈ శనగలని స్టెయిన్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాతకి మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు వేసుకుని రుచికి సరిపోయేంత కారము, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కలిపారంటే కారం కారం ఉండకుండా చాటు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వరకు తీసుకోండి. అలాగే ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలోని గింజలు మొత్తం తీసేసుకొని వేసుకోవాలండి, అప్పుడే చాట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఫైనల్గా చాట్ కొంచెం పుల్లగా ఉండడానికి ఇక్కడ నేను అరకప్పు వరకు నిమ్మరసాన్ని స్క్వీజ్ చేస్తున్నానండి. నిమ్మకాయ ప్లేస్లో మనం అజినోమోటో కూడా వాడొచ్చండి. అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను నిమ్మకాయని స్క్వీజ్ చేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకొని ఆ తర్వాతకి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చనా చాట్ అనేది రెడీ. ఈ చాట్ని మనం బూందీతో కానీ లేదా సన్న మిక్చర్తో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. అది కంప్లీట్గా మీ ఆప్షనల్ అనమాట. అంతే అండి, సింపుల్గా చనా చాట్ రెడీ. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.